అందరికీ నమస్కారం. రంజాన్ సీజన్లో మాత్రమే దొరికే హలీంని ముస్లిమ్స్ మాత్రమే కాకుండా నాన్ ముస్లిమ్స్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బయట ఎంతో ఖరీదు పెట్టుకునే ఈ మటన్ హలీంని తక్కువ ఖరీదులో ఇంటిల్లపాదికి సరిపోయేలా పర్ఫెక్ట్గా అదే టేస్ట్ వచ్చేలా చూపిస్తాను. జాగ్రత్తగా చూసేయండి. నేను చాలా రీసెర్చ్ చేసి ముస్లిం ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా టిప్స్ తీసుకొని ఈ రెసిపీ షేర్ చేస్తున్నానండి. మీలో పిస్తా హౌస్ హలీం ఎవరైనా తినుంటే కనుక ఇక్కడ నేను చూపించే రెసిపీ దాదాపు అంటే 95% అయితే పిస్తా హౌస్ హలీంకి మ్యాచ్ అవుతుందండి. ట్రై చేయాలనుకునే వాళ్ళు మాత్రం 1-2-3 సార్లు వీడియో చూసి జాగ్రత్తగా టిప్స్ అన్ని ఫాలో అవుతూ ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు లేకుండా ఉండే మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ బార్లీ గింజలు. ఇవి మనం వేసవికాలంలో జావ కాచుకోవడానికి వాడతాం కదా, అవన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ మంచి వాసన ఉండే బాస్మతి బియ్యం, కొన్ని జీడిపప్పు పలుకులు, 5 బాదం పప్పుల్ని నానబెట్టి తొక్క లేకుండా వలిచి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ కొన్ని మంచినీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇవి దాదాపు 2-3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని సన్నగా ఉండే గోధుమ రవ్వని తీసుకోవాలి. సాధారణంగా హలీం కోసం షర్బత్ రవ్వని ఒక రకమైన గోధుమ రవ్వ వాడతారంటండి. అయితే అది అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు కాబట్టి దీనైనా వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇది కూడా అవైలబుల్గా లేకపోతే ఎర్రగా ఉండి ఉప్మా కోసం వాడుకుంటాం కదండి గోధుమ రవ్వ, అదైనా వేసుకోవచ్చు. కానీ బొంబాయి రవ్వ మాత్రం వాడకూడదు. ఈ రవ్వని 1/4 కప్పు వరకు కొలిచి తీసుకొని ఇప్పుడు ఈ రవ్వను శుభ్రంగా కడిగి ఇది మునిగే వరకు నీళ్లు పోసి దీన్ని కూడా 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరీ లేతగా కానీ ముదురుగా కానీ కాకుండా ఇలా మీడియంగా ఉండే పొట్టేలు మాంసం కానీ మేక మాంసం కానీ తీసుకోవాలి. ఇలా 1/4 కిలో మటన్ని తీసుకొని పెద్ద సైజులో ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఇందులో బోన్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా బయట దొరికే హలీమ్స్ అన్నిట్లో కూడా ఇలా మటన్తో పాటు ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొవ్వు కూడా వేస్తూ ఉంటారండి. కానీ యానిమల్ ఫ్యాట్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇలా మటన్తో ఏ రెసిపీస్ చేసినా కానీ ఫ్యాట్ లేకుండా మాత్రమే వేస్తాను. ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు 4-5 వరకు పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. అయితే ఇందులో ఎర్రకారం అస్సలు వాడకూడదనమాట. హలీంలో ఉండే ఘాటంతా కూడా మిరియాలు పచ్చిమిర్చిల నుండి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ ముక్కలన్నీ పూర్తిగా మునిగే వరకు దాదాపు 3/4 లీటర్ వరకు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి మొదటి 2-3 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి లోపల నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి దాదాపు 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. హలీం టేస్ట్ అంతా కూడా మనం వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రమే కాకుండా ఇలా స్లోగా కుక్ చేయడంలోనే వస్తుంది. ఇప్పుడు 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు అలాగే వదిలేయాలి. ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం 5 యాలకుల్ని తీసుకొని ఇలా తొక్కలు ఒలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 అనాస పువ్వు రేకులు, చాలా చిన్న జాజికాయ ముక్క, చిన్న జాపత్రి రేకు వేసి ఇదంతా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 15 వరకు తోక మిరియాలు కూడా వేసుకోవాలి. వీటి వల్లే హలీంకి మంచి అరోమా వస్తుంది. తర్వాత 1/4 టీ స్పూన్ షాజీరా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఎండిన గులాబీ రేకులను కూడా వేసుకోవాలి. ఇక్కడ పచ్చి వాడినట్లయితే వేరే రకమైన అరోమా ఉంటుందండి, అందుకే ఆరబెట్టినవి మాత్రమే వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు వేయించి దంచిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు వేయించి దంచిన ధనియాల పొడి వేసుకోవాలి. ఈ స్పైసెస్తో పాటు హలీంలో నాగకేసర్ అనే స్పైస్ కూడా వాడతారట, అది నాకు దొరక్కపోవడం వల్ల నేను వేయట్లేదు. ఇలా హలీంకి కావలసిన మసాలాలు ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసినట్లయితే మటన్ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. మటన్ ఎంత సాఫ్ట్గా కుక్ అవ్వాలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మటన్ అంతా కూడా ఇలా ముక్కలన్నీ వేటికవే సపరేట్ అయిపోయేలాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోవాలి. ఈ రవ్వ వీలైనంత సన్నగా ఉండేది మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనికి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఈ రవ్వ అంతా కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను.
ఇక్కడ మీరు గమనించినట్లయితే రవ్వ మటన్ కూడా కలిసి ఎంత బాగా ఉడికిందో చెక్ చేయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏంటంటే మనం రవ్వ వేసిన తర్వాత నీళ్లు సరిపడగా ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి. ఇది సన్నగా కట్ చేసుకొని కొద్దిగా మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువే వేశాను, ఇంత అవసరం లేదనమాట. మీరు మాత్రం కాస్త తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే ఇలా పప్పు గుత్తి తీసుకొని చేత్తో చక్కగా మ్యాష్ చేసుకోవాలి. కొందరు ఇలా మ్యాష్ చేయడం కోసం ఎలక్ట్రిక్ బ్లెండర్లు, మ్యాషర్ లాంటివి వాడుతూ ఉంటారనమాట. అలాంటివి వాడితే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రాదు. తప్పనిసరిగా ఇలా పప్పు గుత్తి మాత్రమే వాడుకోవాలి. అయితే ఇలా మ్యాష్ చేసే ప్రాసెస్ కానీ ఇప్పటి నుంచి చేసే ఏ ప్రాసెస్ అయినా కానీ మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి. ఇందులో అయోడిన్ సాల్ట్ వేసుకోకూడదండి. తప్పనిసరిగా కళ్ళుప్పు కానీ లేదా రాక్ సాల్ట్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను. ఇలా అంతా చక్కగా మ్యాష్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత దీని కింద స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అరకప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసుకోవాలి. ఇలా ఇవి మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే నూనెని సగం వరకు తీసి పక్కన పెట్టుకొని మిగతా నూనెలో మనం ఉడికించి పెట్టుకున్న హలీంని వేసుకోవాలి. అయితే ఇందులో హలీం వేసేటప్పుడు నేను కెమెరా స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయానండి. మిగతాది వేసేటప్పుడు చూపిస్తున్నాను. ఈ హలీం అంతా వేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కుక్కర్లో మనం నానబెట్టి పెట్టుకున్న పప్పుల్ని వేసుకొని ఇందులో సరిపడినన్ని నీళ్లు కూడా పోసి కుక్కర్కి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైనా ఈ పప్పులు కానీ రవ్వ కానీ ఉడికించేటప్పుడు కొంచెం నీళ్లు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి, లేదంటే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసినట్లయితే పప్పులన్నీ ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పుల్ని చాలా మెత్తగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హలీం తిరగబెట్టుకున్నాం కదా గిన్నె, అదే గిన్నెలో ఈ పప్పుల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొన్ని నీళ్లు పోసి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇదంతా చక్కగా కలిసేలాగా పప్పుగుత్తితో ఇలా కలుపుతూ మ్యాష్ చేసుకుంటూ నెమ్మదిగా ఉడికించుకోవాలి. అయితే ఇలా మనం అంతా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉందో చెక్ చేసుకొని మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఉడికించుకోవాలి. మనం ఇంతకుముందు ఉల్లిపాయల్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఆ నూనెని ఇందులో వేసుకొని మళ్ళీ కలుపుతూ నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇలా నూనె వేసి కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్లో కొన్ని తీసి ఇందులో వేసుకొని కొన్ని గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపి ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ నేను వాడుతున్నది బాగా అడుగు మందంగా ఉండే గిన్నె కాబట్టి నేను దమ్ పెట్టట్లేదనమాట. ఒకవేళ మీరు వాడేది కొంచెం పల్చగా ఉండే గిన్నె అయితే అడుగు పట్టేయకుండా అడుగున అట్ల పెనం పెట్టి అప్పుడు దమ్ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం వేసిన మసాలాల్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా ఇలా దమ్ పెట్టడం వల్లే హలీంలోకి వస్తుంది. ఇలా దాదాపు 20 నిమిషాల పాటు దమ్ పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసే ముందు 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా ఆవు నెయ్యి కాకుండా మంచి క్వాలిటీ ఉండే తాజా గేదె నెయ్యి మాత్రమే వాడుకోవాలి. ఇక్కడ హలీం చేయడానికి ఇంకా గార్నిష్ చేయడానికి మొత్తంగా నేను 100 గ్రాముల వరకు నూనె, 75 గ్రాముల వరకు నెయ్యి వాడాను. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి అరోమాతో ఎంతో టేస్టీగా ఉండే హలీం రెడీ అయిపోయింది. అయితే హలీంని ఎప్పుడైనా కానీ బాగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ చల్లారిపోయింది అనుకోండి, మీరు వేడి చేయడం కోసం నేరుగా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు. మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసుకోవడం కానీ, లేదా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో హలీం గిన్నెను పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ఈ హలీం దాదాపు 95% వరకు
పిస్తా హౌస్ టేస్టే వస్తుంది. మనం మటన్తో పాటు ఫ్యాట్ కూడా వేసుకొని కట్టెల పొయ్యి మీద చేసినట్లయితే 100% టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ఈ హలీం ముగ్గురికి ఫుల్గా సరిపోతుంది. మంచి అరోమాతో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ హలీం మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.